టాటా క్రియేటర్ స్టూడియో శ్రేయోభిలాషులందరికీ కూడా స్వాగతం అండి. ప్రియమైన మహిళా స్నేహితురాళ్లకు, మహిళా మూర్తులకు, మాతృమూర్తులకు, సోదరీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సృష్టికి మూలమైన ఆడదాన్ని ఒకప్పుడు వంటింటి కుందేలుగా చూసేవారు. కానీ ఇప్పుడు ఆ స్త్రీ అంతరిక్షపు అంచులను తాకి వస్తోంది. మగవాడే బలవంతుడని, స్త్రీ బలహీనరాలని భావించే రోజులు పోయాయి కూడాను. పురుషులతో సమానంగా ఈ మహిళలు కూడా ముందడుగు వేస్తున్నాం, విజయాలను సాధిస్తున్నాం కూడాను, ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నాము. దానికి ఇంకా చెప్పాలంటే ఒక మంచి అదృష్టం మన స్త్రీలకే ఉంది. అమ్మగా, సోదరిగా, భార్యగా, కుమార్తెగా, బామ్మ, ఇంకా అమ్మమ్మగా, ఇంకా ఎన్నో రూపాల్లో ప్రేమని పంచుతున్న మహిళలు మనమే కదండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుతాం. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారుట. వివిధ ప్రాంతాల్లో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపునిస్తోంది. మహిళా దినోత్సవం అనేది ఒక వేడుక కంటే కూడా ఎక్కువ. ఇది ప్రతి మహిళలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాల జ్ఞాపకం. మన దేశంలో మహిళా వ్యవస్థాపకులు కేవలము వ్యాపారాలను మాత్రమే కాకుండా భవిష్యత్తును కూడా రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలను గౌరవించే దినోత్సవం. ఒక మగాడి విజయం వెనుక ఒక తల్లి, చెల్లి, అక్క, కూతురు, ఇలా ఎంతో మంది స్త్రీమూర్తులు ఉంటారు కదా. వారి త్యాగాలను గుర్తిస్తూ వారి శక్తిని రెండింతలుగా పెంచేదే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మన తరువాత తరానికి, యువతులకు, అంటే ముఖ్యంగా యువతులకు మరియు యుక్త వయస్సులోని బాలికలకు శాశ్వత మార్పుకు ఉత్ప్రేరకాలుగా సాధీకరణ కల్పించడమే. అసలు మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎలా మొదలైందో చెప్తాను ఇక్కడ. అయితే ఒకప్పుడు ప్రత్యేకమైన తేదీ అంటూ నిర్ణయించకపోవడంతో మహిళా దినోత్సవాన్ని కొన్ని దేశాలు వేరువేరు తేదీల్లో నిర్వహించుకునేవారుట. రష్యన్ విప్లవం సమయంలో 1917 మార్చి 8వ తారీఖున దేశంలో శాంతిని నెలకొల్పి అందరికీ ఆహారాన్ని అందించాలని పెట్రోగ్రాడ్ నగరంలోని వేలాది మంది మహిళలు అనుకున్నారు. అప్పటి నుండి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఇది ఒక ఆనవాయితీగా కూడా వస్తోంది. ఓ చారిత్రాత్మక ఉద్యమమే మహిళా దినోత్సవంగా మారిపోయింది. పని గంటలు తగ్గించమని కోరుతూ మహిళలు చేపట్టిన ఉద్యమం దేశ దేశాల్లోని కూడా మహిళా దినోత్సవంగా మారిపోయింది. స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటంలో కేవలము మగవారే కాకుండా మహిళలు చూపిన తెగింపు కూడా అసాధారణమైనదిగా చెప్పుకోవచ్చు కదా. స్వాతంత్ర పోరాటంలో స్త్రీలు కాదు, వీళ్ళు శివంగులు అని అనిపించుకున్న మహిళలు కూడా ఉన్నారు. స్త్రీలను గౌరవించిన చోట దేవతలు విహరిస్తారని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు నమస్తే అండి.